2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. ఈ వీడియో నేను చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది. ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే. పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు మొదటి స్థానంలో ఉండటం మూలంగా మీకు కీర్తి విషయాల ప్రకారం చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఫేమ్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ధనాదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. 2వ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి మీకు మల్టిపుల్ వేస్లో ధనం రావటం కూడా జరుగుతుంది. 12వ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి కొంచెం ఖర్చు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. లోన్స్ విషయంలో మాత్రం మీకు అధికంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు ఈ విషయంలో మాత్రం. బిజినెస్ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. బిజినెస్కి ముఖ్య కారకుడు బుధుడు. బుధుడు కర్కాటక రాశిలో ఉన్నారు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడికి బుధుడికి అంత మంచి ఫలితాలంటూ ఉండవు మీకు. కొంచెం బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి పెట్టేటప్పుడు తగ్గించి పెట్టుకోండి. మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా ఏమైనా డిసిషన్స్ ఉంటే కనుక ఈ నెలాఖరులో తీసుకోండి. మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. హెల్త్ పరంగా మాత్రం కొంచెం యాంగ్జైటీ, డిప్రెషన్స్ లాంటివి ఎక్కువగా ఉంటాయి. కెరియర్ పరంగా మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు మీకు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 ఐపీఎల్ కేకేఆర్ గెలుస్తారనేసి 25వ తారీఖున వీడియో పెట్టడం జరిగింది. 26వ తారీఖున ఇది ప్రూవన్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై